సృష్టిస్తారు అంటే జనసేన వాళ్ళు సృష్టిస్తారు. ఇప్పుడు తెలుగుదేశం అభిమానులుగా చూపెడుతూ తెలుగుదేశాన్ని తిట్టే వాళ్ళు ఉన్నారు, అది వైసీపీ వాళ్ళు చేయొచ్చు ఉండొచ్చు. వైసీపీ అభిమానులుగా చూపెడుతూ వైసీపీని ఇరకాట్లో పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు వాళ్ళ దాన్ని కవర్ చేసుకోవడానికి వైసీపీని బూచిగా చూపెడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు, వాళ్ళ పోస్టులే వాళ్ళు వేసుకుంటున్నారు తప్పించి ఇంత పెద్ద స్కెచ్లు వేసి చేసే అంత ఫైనాన్స్ ఇవ్వలేదు జగన్. అట్లాగే వాళ్ళు అంత పెద్ద నెట్వర్క్ నడపట్లేదు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడిపినటువంటి నెట్వర్క్ లో 10% నెట్వర్క్ ఉంది ఇప్పుడు వైసీపీ దగ్గర. అంతే, అంతే. అటాకింగ్ గా ఎదురుదాడి చేయడం, లేకపోతే ఈ మీమ్స్, ఈ కథలు ఇవన్నీ పేదది. కొంతమంది ఏంటంటే పార్టీ అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నోళ్ళు కాస్త యాక్టివ్ ఎక్కువగా ఉన్నారు తప్పించి మిగతా చాలా వరకు డల్గా ఉంది ఆ పార్టీ. ఇప్పుడు వాళ్ళు వచ్చేదో చేసేస్తారు, వాళ్ళు వీళ్ళ గురించి స్కెచ్లు వేసి అంత పెద్ద సీన్ లేదు అక్కడ. సార్ ఒకటి, ఈ మధ్య కాలంలో ఈ గొడవలో లేదంటే పదే గొడ్డల పార్టీ అని చెప్పడం, వాళ్ళతో కలిసి ఉండొద్దు, వేదికలను పంచుకోవద్దు అని చెప్పడం, ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళే వచ్చి చిచ్చు పెడుతున్నారని చెప్పి ఒక ప్రకటన చేయడం, ఇవన్నీ చూస్తా ఉంటే మీరు అన్నట్టు 10% ఉందా లేదంటే 5% ఉందా సోషల్ మీడియా అనేది ఒకటి అంతున్నా సరే దాన్ని చూసి భయపడే పరిస్థితి కూటమికి వచ్చిందా? వస్తే ఎందుకు వచ్చింది? అంటే ఇదేం భయం కాదండి. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో పిల్లల్ని పక్కింటి వాళ్ళతో బాగా సంబంధం